जय बोलो गणेश महाराज की। మరి గత సంవత్సరం మల్లాపూర్ కా రాజా యొక్క లడ్డూని 13,10,000 రూపాయలకు కైవసం చేసుకున్నటువంటి నేస్తం గ్రూప్ మరి మిత్రుడు మనతో పాటు ఉన్నాడు. అన్న నమస్తే. ఏం పేరు అన్న? స్వరూప్ రెడ్డి. ఏం చేస్తుంటావు అన్న? నేను బిజినెస్ చేస్తుంటా. ఎలా నడుస్తుంది బిజినెస్? చెప్పాలి. మల్లాపూర్ కా రాజా అంటేనే ఇప్పుడు చాలా చక్కగా ట్రెండింగ్ లో వస్తుంది. మల్లాపూర్ కా రాజా లడ్డు తీసుకురా ఎలా అనిపిస్తుంది? లడ్డు తీసుకున్నాక మాకు ఎన్నో పనులు అయినాయి. ఈ సంవత్సరం కూడా అలానే ఇంకా ముందుకు వెళ్ళాలని చెప్పి అనుకున్నాము, కానీ ఈ సంవత్సరం అది కుదరలేదు. సో మేము లడ్డు తీసుకున్నాక మేము అనుకున్న పనులు అన్నీ అయినాయి దేవుని ఆశీస్సుల వల్ల. సో ఇంతకు నేస్తం గ్రూప్ అంటే ఏంది? నేస్తం గ్రూప్ అంటే అందరు ఫ్రెండ్స్ కలిసి మేము ఒక దగ్గర ఉండాలని చెప్పి మేము ఏం చేసినా ఎవ్రీథింగ్ అన్నీ కలిసి చేసుకొని ఎవరికైనా మా దాంట్లో మాకే ఇబ్బంది అయినా అందరం కలుసుకొని సాల్వ్ చేసుకొని సో అలా అందరం కలిసిమెలిసి ఉండాలని చెప్పి మేము నేస్తం గ్రూప్ అని పెట్టుకున్నాము. సో అప్పటి నుంచి ఎవరికి ఏమొచ్చినా ఏమైనా అందరం కలిసి చేస్తాం, అందరం కలిసి ఉంటాము. అంటే ఈ ఫ్రెండ్షిప్ దోస్త్ గ్రూప్ ఏదైతుందో ఎప్పుడు ప్రారంభమైంది, ఎప్పటి నుంచి ఎప్పటి వరకు కొనసాగుతుంది అంటే జీవితకాలం మొత్తం కొనసాగుతుంది అని అనుకుంటున్నాము. ప్రారంభం అయిందంటే అది మాకు చిన్నప్పటికీ అందరం కలిసే ఉన్నాము, అలా ప్రారంభమైంది. సో మెయిన్గా పోయిన సంవత్సరం ఈ లడ్డు తీసుకున్నాక ఇంకా మా ఫ్రెండ్షిప్ అనేది బలపడింది. సో ఇంకా జీవితాంతం అలానే కొనసాగాలని కోరుకుంటున్నాను. ఫైనల్గా టీవీ చూస్తున్న ప్రేక్షకులు ఉన్నారు కదా, చాలా మంది ఫ్రెండ్స్ ఉంటారు, వాళ్ళకి ఏం సందేశం ఇస్తారు మీ నేస్తం గ్రూప్ తరఫు నుంచి? సందేశం అంటే ఇప్పుడున్న జనరేషన్లో ప్రతిదానికి చిన్న చిన్న విషయాలకు కొట్లాడుకుంటూ అలుక్కుంటూ ఉంటుందో, ఏ ప్రాబ్లం వచ్చినా కూర్చొని మాట్లాడుకుంటే ఏదైనా సెటిల్ అయిపోతుంది. సో నేను ఏం చెప్పదలుచుకుంటున్నా అంటే ఏదన్నా ఫోన్లలో చాట్లలో కాకుండా కూర్చొని మాట్లాడుకుంటే ఏదన్నా క్లియర్ అయిపోతుంది. సో ఫైనల్గా ఈ సంవత్సరం కూడా ఈ నేస్తం గ్రూపే లడ్డు కైవసం చేస్తామని చెప్పేసి ఊహాగానాలు ఉండే, మరి ఎందుకు మిస్ అయిందంటావు? అనుకున్నాము ఈ సంవత్సరం కూడా ట్రై చేసాం తీసుకోవాలని, కానీ అది కుదరలేదు. సో మళ్ళీ వచ్చే సంవత్సరం కూడా అలానే ట్రై చేస్తూ ఉంటాం. సో ఫైనల్గా డిఎస్కే న్యూస్ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులకు ఏం చెప్తావు? డిఎస్కే న్యూస్ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులకు అందరికీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వాళ్ళకి మంచి మంచి వీడియోస్ అన్నీ వస్తున్నాయి. ఏది ఏమైనా కూడా నేస్తం గ్రూప్ ఆధ్వర్యంలో మరి చక్కటి సందేశం ఇవ్వడం జరిగింది. మరి ఇలాగే మునుముందు మిత్రులందరం కూడా కలిసి ఉంది వచ్చే సంవత్సరం మళ్ళీ మా నేస్తం గ్రూప్కి లడ్డు కైవసం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి మనతో పాటు తెలియజేయడం జరిగింది. సో మరి ఈ సంవత్సరం మల్లాపూర్ కా రాజా యొక్క లడ్డుని కైవసం చేసుకున్నటువంటి ముప్పిడి బ్రదర్స్ మనతో పాటు ఉన్నారు. ఇంతకు మరి ముప్పిడి బ్రదర్స్ ఎవరు, ఎక్కడుంటారు, ఏం చేస్తుంటారు, వారి మాటలను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. బ్రదర్ నమస్తే. ఏం పేరు బ్రదర్? నా పేరు సాయినరేన్ గౌడ. చెప్పాలి, ఏం చేస్తుంటావు? మాది రియల్ ఎస్టేట్ అన్న. మరి లడ్డు కొనడానికి గల ముఖ్య కారణం ఏంది? ఏం లేదు, గత 3 సంవత్సరాల నుంచి అనుకుంటుండే మేము తీసుకుందామని చెప్పి, కానీ మాకు వీలు పడలేదు అని. సో ఈసారి అట్లా కలిసి వచ్చినందుకు ఆయన ఆశీస్సుల వల్ల తీసుకోవడం జరిగింది. ఏం చేస్తుంటావు సోదరా మీరు? రియల్ ఎస్టేట్. ఎలా నడుస్తుంది? మంచిగా నడుస్తుంది. అమ్మ నాన్న మంచిగా ఉన్నారా? బాగుంది. సో ఫైనల్గా లడ్డు తీసుకున్నావు, ఈ లడ్డుని ఏం చేస్తావు? ఏం చేస్తామన్నా అందరు మన సోదరులకు మన ఫ్యామిలీకి అందరికీ పంచి ప్రసాదంలో పంపిస్తాం. మరి లడ్డు తీసుకున్నావు బాగానే ఉంది, ఫ్రెండ్స్ తీస్తావు బాగానే ఉంది. ఫైనల్గా మరి టీవీ చూస్తున్న ప్రేక్షకులు మీ తరఫు నుంచి ఏం
సందేశం ఇస్తావు? ఇప్పుడు మన డిఎస్కే వ్యూవర్స్కు మన అందరి సోదరులకు ఒకటే సందేశం అన్న, సే నో టు డ్రగ్స్. దానివల్ల పర్సనల్గా కానీ ఫ్యామిలీస్ కానీ చాలా మట్టుకు కోల్పోయినారు. అది అస్సలు మంచిది కాదు. నార్కోటిక్స్కి ఎంత దూరంగా ఉంటే లైఫ్ అంతా ఈజీగా సింపుల్గా ఉంటుందని చెప్పి సో మొత్తం మీద ఏదైనా కూడా ఇప్పటి వరకు మీకు ఎలాంటి డ్రగ్స్ అలాంటివి అలవాట్లు లేవు, ఎవరు మిత్రులు కూడా అలవాటు చేసుకోదంటావు? లేదు, మాకు లేదు. మేము ఎవరికి పరిచయం అయినా, మాకు ఎవరు కొత్తగా పరిచయం అయినా మేము వాళ్ళకు కూడా ఇదే చెబుతాము, సే నో టు డ్రగ్స్. ఇంకొకటి ఆల్కహాల్ తీసుకునే వాళ్ళకి కూడా తాగి నడపకండి. మీరు మీ ఫ్యామిలీస్ని మంచిగా చూసుకోవాలి. మీరు కాకపోతే వేరే ఎవరు దిక్కులేదు. సో ధన్యవాదాలు సోదరుడు. మనతో పాటు మరో మిత్రుడు ఉన్నాడు. అన్న నమస్తేనే. నమస్తే. ఏం పేరు అన్న? నా పేరు కేదార్నాథ్. ఎట్లున్నావు? మంచిగా ఉన్నా. చెప్పాలి మరి, ఏం చేస్తుంటావు? నేను ఎన్టీవీ రిపోర్టర్నే. ఎన్టీవీ రిపోర్టర్ నా లెక్కనే. ఓయమ్మో, ఎన్టీవీ రిపోర్టర్ అయి కూడా లడ్డుకున్న వాటి పెద్ద చరిత్రనే ఉంది. చెప్పాలి మరి, ఎలా అనిపిస్తుంది ఈరోజు? యాక్చువల్లీ అంతా మేము ఒక ఫ్యామిలీ లాగా ఉంటాం, అందరం ఫ్రెండ్స్ కంటే ఎక్కువ. సో అందరికీ తోడబడుతుంది. ఘోరంగా లడ్డుకున్న అందరం సమానంగా పంచుకుంటాము. ఈ సంవత్సరం అందరిలాగే గణేషుడు మాకు తోడ్పడ్డాడు. సో నెక్స్ట్ ఇయర్ ఇంకా బాగా జరగాలని కోరుకుంటున్నాము. మా మిత్రులందరూ మల్లాపూర్ కట్టింగ్ చాలా కృషి చేసిన సంవత్సరం. అలాగే ఇలా సహాయ సహకారాలు ఎప్పుడు ఉంటాయని కోరుకుంటూ టీవీ చూస్తున్న డిఎస్కే న్యూస్ ఛానల్ ప్రేక్షకులకు ఏం చెప్తావు? మన ధరం కోసం చాలా కొట్లాడేది ఉంది. మన ధరంని చాలా ముందు తీసుకుపోవాలి. చాలా వెనుకబడ్డాము. అందరి ధరం కోసం ముందుకు రావాలని కోరుకుంటున్నాం. ఏది ఏమైనా కూడా ముప్పిడి బ్రదర్స్ ఆధ్వర్యంలో మరి చక్కటి సందేశం ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్క మిత్రుడు కూడా మరి మద్యానికి దూరంగా ఉంటూ ఆరోగ్యంగా ఉండాలని చెప్పేసి వారి మాటల్లో తెలియజేయడం జరిగింది. స్వరాజ్కి మేము ఈ మల్లాపూర్ కా రాజా అనేది గణేషుని మా సుమరన్న స్టార్ట్ చేయడం అయింది, మా అన్న ఈయన. సో మేము గత ఒక 4 సంవత్సరాల నుంచి పెట్టడం జరుగుతుంది. ఇది మాది 4వ సారి. ఎందుకో 4 సంవత్సరాల నుంచి తీసుకుందామని చెప్పి మేము అనుకుంటుండే, కానీ ఈ సంవత్సరం ఇక ఆయన ఆశీస్సులతోటి మా అన్న సపోర్ట్ తోటి తీసుకోగలుగుతున్నాము. అంతే. ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా సంతోషంగా ఉంది. ఈసారి మేము కైవసం చేసుకున్నందుకు మాకు ఎంతో సంతోషంగా ఉంది. జై బోలో గణేష్ మహారాజుకి. నమస్తే అండి, నా పేరు సుమన్ ఖాన్. మా ఈ యొక్క మల్లాపూర్ కా రాజా లడ్డు మన ముప్పిడి కేదార్నాథ్, ముప్పిడి నారాయణగౌడ్ కైవసం చేసుకోవడం జరిగింది. గత ఏడాది ఇలాగే నేస్తం గ్రూప్ అనే ఒక గ్రూప్ కైవసం చేసుకోవడం జరిగింది. మన ముప్పిడి కేదార్నాథ్ మరియు నరేన్ గత 4 సంవత్సరాలుగా ప్రయత్నం చేస్తుండే లడ్డు తీసుకోవడానికి. ఆ భగవంతుని ఆశీస్సుల వల్ల వాళ్ళు ఈసారి కైవసం చేసుకోవడం జరిగింది. ఆ భగవంతుని ఆశీస్సులు అండదండలు వీళ్ళెంబడి, వీళ్ళ కుటుంబ సభ్యులెంబడి, మా అందరెంబడి, మీ అందరెంబడి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మాకు ఇట్లనే సపోర్ట్ చేస్తూ ఉంటే ఇయర్ ఇట్లనే ప్రోగ్రామ్ అనేది ఇంకా మంచిగా చేసుకుంటూ పోతాము. మా మల్లాపూర్ కా రాజా అసోసియేషన్ తరఫున అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం. థ్యాంక్ యూ. సహకారాలు అందించిన మన మీడియా సోదరులకి, పోలీస్ సిబ్బందికి, అందరికీ, కరెంటు సిబ్బందికి, వాళ్ళకి అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఈ లడ్డు కైవసం చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది. గత 4 సంవత్సరాలు ప్రయత్నిస్తున్నాము. ఈ సంవత్సరం దక్కింది. ఇది చాలా అదృష్టంగా భావిస్తున్నాము. నేను మా తమ్ముడు కలిసి తీసుకున్నాము. ఇక్కడ అందరం మల్లాపూర్ రాజా అంటే ఒక టీం లాగా ఉండి అందరం కలిసిమెలిసి ఉండి ఎప్పుడు ఆపద వచ్చినా ఎవరమైనా సరే అందరం కలిసికట్టుగా ఉంటూ పోయాం ఇప్పటివరకు. ఎల్లకాలం కూడా అలాగే ఉన్నాను భగవంతుని దీవెనలతో కోరుకుంటున్నాను. నేను ఓఆర్ మేనేజర్ని రిజిస్టర్ కూడా చేస్తుంటాను. నా పేరు కేదార్నాథ్. ముప్పిడి కేదార్నాథ్. ఉండేది ఎక్కడ? తుగ్గూడ మాది. ఫైనల్ గా గత సంవత్సరం నేస్తం గ్రూప్ తీసుకుంది. ఈ సంవత్సరం తీసుకోవాలి అసలు ఎందుకు అనిపించింది? గత 3 ఏళ్ళుగా తీసుకుందామని అనుకుంటున్నాను. ఈ సంవత్సరం అదృష్టం కొద్దీ దక్కింది. అందరం మా మల్లాపూర్ కా రాజా ఒక కుటుంబం లాగా ఉంటాము. అందరం కుటుంబం లాగా ఉంటాము. సో కుటుంబంలో ఒక భాగం ఇది అంతే. ఆ భగవంతుడు ఆశీర్వాదాలు ఎల్లకాలం ఉండాలని చెప్పి కోరుతూ జై బోలో గణేష్ మహారాజ్ కి. 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 మల్లాపూర్ బడా గణేష్ తర్వాత ప్రస్తుతం మల్లాపూర్ కా రాజా అనే పేరు వినబడుతుంది. కాబట్టి మీకున్న ప్రత్యేకతను ఈ విధంగానే మంచి కార్యక్రమాలతోటి ముందు కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేసి మీ వినాయకుడి నిమజ్జనాన్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయాలని మీ కాలనీవాసులకు అందరికీ తెలుపుతున్నాను. ఈ పండుగ మన యొక్క యూనిటీని, అలాగే మనం స్ట్రెస్ రోజు చేస్తున్న డ్యూటీలలో స్ట్రెస్ను మొత్తం రిలీజ్ చేసుకోవడానికి ఈ వినాయక చవితి అంటేనే మన హైదరాబాద్ యొక్క స్పెషల్.
కాబట్టి ఈ ట్రెండ్ను మీరు ఇట్లే కొనసాగిస్తూ మీ కాలనీకున్న ఈ స్పెషాలిటీని ఇంకా బాలాపూర్ తర్వాత కూడా దీని పేరు తీసుకురావాలని అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. జై బోలో గణేష్ భగవానికి.